కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జన్యాలు, అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ ఉన్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలోని మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సతీమణిని పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమ కేసులు బడాయించి అరెస్టు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు అని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని సూచించారు. ఎవరైతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, అరాచకం గాని, అనైతిక కార్యక్రమాలు గాని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, వాళ్ళని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం, జైళ్లకు పంపించడం అనేటువంటిది ఒక అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేసి ఒక సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి సెక్షన్లన్నీ నమోదు చేసి ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అన్ని రకాలుగా మాట్లాడినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎంత అణగదొక్కాలనే ప్రయత్నం చేసినా మేము మిమ్మల్ని ప్రశ్నించే దాంట్లో ఆగం.